స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహర్ గారు కూడా మొన్న మాట్లాడుతూ ఆయన కేసీఆర్ గారి చలవ వల్లే గెలిచారు, ఆయనకు అసలు ఇక్కడెక్కడ అంత ప్రాబల్యం లేదని చెప్పి మాట్లాడారు. మిమ్మల్ని కడియం శ్రీహర్ గారు ఫస్ట్ ఎన్టీ రామారావు గారు మోసం చేసిండ్రు, చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసిండ్రు, కేసీఆర్ గారిని మోసం చేసిండ్రు, రేవంత్ రెడ్డి గారిని కూడా రేపు మోసం చేస్తారు, మళ్ళీ ఎక్కడ చేరాలని చేరుతారు. కడియం శ్రీహర్ గారు ఇప్పటికీ ఆరోపిస్తూ ఉంటారు మీ మీద, ఆయన సంపాదన అంతా కూడా అక్రమంగా సంపాదించిందే. కేసీఆర్ గారి దగ్గర నుంచి వెళ్ళి ఎమ్మెల్యే పదవి పొందుతారు, ఎమ్మెల్సీ పదవి పొందుతారు, ఎంపీ పదవి పొందుతారు, బిడ్డకు ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేసుకుంటారు, బిడ్డకు పైసలు తీసుకుంటారు. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకి సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు స్పీకర్ చేతిలో ఉంది. మూడు రంగుల జెండా ఎవరిది? కాంగ్రెస్దే కదా. ఉన్నాం పార్టీలో మేము, మీకేంటి ఇబ్బంది అన్నట్టుగా మీకు ఓ రకంగా సవాల్ విసిరినట్టుగా కనిపిస్తుంది కదా. అది ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలు పిచ్చి వాళ్ళ, లేక వాళ్ళని ఎన్నుకున్న ప్రజల అమాయకుల? రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరగబోతున్నాయి, ఉప ఎన్నిక జరగబోతుంది. బీఆర్ఎస్ కి నిజంగా లిట్మస్ టెస్ట్ గా భావించవచ్చా? సత్యాగ్రహి ద్వారా మీరు కూడా ప్రతి విలేలో పోయి తెలుసుకోండి. ఈ ప్రభుత్వం మీద, బీజేపీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని మెట్రిక్ టన్నుల యూరియా కావాలని చెప్పి మొదట్లో అందరికీ తెలిసిన విషయమే కదా. దానికి తగ్గట్టుగా తెప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడుకి ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు విత్డ్రా చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది కాబట్టి ఇమ్మీడియట్గా వారు చెప్పినట్టు వాళ్ళు ఇచ్చారు. వివక్ష ఎందుకు కనిపిస్తుంది అసలు ఇక్కడ? ఆనాడు 2014 కంటే ముందు లైన్లు కట్టిండ్రు, మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఇలా లైన్లు కట్టారు. చేతగాని ప్రభుత్వం ఇదేం చెప్పి కేటీఆర్ గారు అందరూ మాట్లాడుతున్నారు. అభివృద్ధి ఎక్కడదండి, పైసలు లేవని చెప్పేసి వాళ్ళే చెప్తాండే. ముఖ్యమంత్రి చేతగాని వాడా, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చేతగాని వాళ్ళ, అధికారులు చేతగాని వాళ్ళ? నమ్మించి గొంతుకోయడం అనేది కాంగ్రెస్ పార్టీకి అలవాటైంది కాబట్టి. ఎక్కడ చెడింది మీకు కడియం శ్రీహరి గారికి? వాళ్ళ అల్లుడు ఏ విధంగా కాంట్రాక్ట్లు ఇప్పుడు చేస్తున్నాడు, ఏ ఇల్లు ఏ పైసలతో కట్టిండు, అవన్నీ కూడా మొత్తం కూడా లెక్క చెప్పిన ఆయన సంపాదన అంతా మీకు ఇప్పుడే తెలిసిందా? బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా తెలుసా? ఆ దేవునూరు గుట్టలను కబలించాలనుకున్నప్పుడు